తడవం కాదు, ఇంటర్వెల్ బ్యాంక్ లాస్ట్ సీన్స్ అయితే బాగున్నాయి. స్టోరీ ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోవద్దు, ఓన్లీ బాగా దర్శనం కోసం రావాల్సిందే. దర్శనం మామూలుగా ఉండదు. 100 కొబ్బరికాయలతో ఒక దిష్టి ఎట్లా పోతుందో ఒక మనిషి తలకాయతో పోతుంది. నిజంగా 300 కోట్లు కొడుతుంది ఈజీగా. చాలా బాగుంది. శివతాండవం రెండు మ్యూజిక్ చాలా బాగుంది. ఫస్ట్ పార్ట్లో ఉంది, సెకండ్ పార్ట్లో అయితే సాంగ్స్ ఏం లేవు. అఖండ సినిమా ఏ రేంజ్లో హిట్ అయిందో ఆ రేంజ్లో అయితే నాకైతే అనిపించలేదు. సో ఎందుకంటే సబ్జెక్ట్ లేదన్న, మెయిన్ స్టోరీ అయితే ఏదైతే ఉందో అది కొంచెం డల్ అనిపించింది. సో ఎలివేషన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ బాలయ్య బాబు ఫైట్స్ అయితే మాత్రం అవి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అండ్ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఏఐ యూజ్ చేసినట్టున్నారు, అది చాలా అంటే హైలైట్గా అనిపించింది. అండ్ మన విలన్ క్యారెక్టర్ కానీ అన్ని క్యారెక్టర్లు కూడా చాలా బాగా చూపించారు. నెగిటివ్ క్యారెక్టర్ కానీ పాజిటివ్ క్యారెక్టర్ కానీ చాలా బాగా చూపించారు. సో ఫైట్స్ అయితే మాత్రం అల్టిమేట్ ఉన్నాయి. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్లో కానీ లాస్ట్ క్లైమాక్స్లో కానీ బాగుంది. సో సినిమాలో ఏదో కొంచెం ఎక్కడో తక్కువ అయింది అనిపించింది, కానీ బాలయ్య బాబు ఉండడం వల్ల సినిమా ఆ రేంజ్లో ఉంది. కానీ సో వేరే ఏదన్నా అయితే మాత్రం ఖచ్చితంగా అయితే బాగోదని చెప్పొచ్చు. సో ఇది బాలయ్య బాబు గారికి మాత్రమే సెట్ అవుతుంది. సో అఖండ ఉన్న రేంజ్ అయితే మాత్రం ఖచ్చితంగా లేదు. సో అంతకుమించి ఎక్కువ చెప్పలేమన్నా. ఓకే, మూవీ అయితే పీక్స్ లెవెల్స్లో మనకి అఖండ తాండడం జరిగింది. థియేటర్లో మనకి చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు మనకి స్టోరీ లైన్ తీసుకెళ్ళడం, సనాతన ధర్మం గురించి బాగా తీసుకెళ్ళడం జరిగింది. ఆ స్టోరీ మాత్రం మనకి బోయపాటి గారు ఎక్సలెంట్ పీక్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అఖండ 1 మీద అఖండ 2 డబుల్ ట్రిపుల్ ఉంది. దీన్ని మనకి పాన్ ఇండియా లెవెల్లో కూడా అఖండ 2ను తీయడం మనకి రిలీజ్ చేశారు. సినిమా అయితే ఎక్సలెంట్ అనిపించింది. సెకండ్ హాఫ్ మొత్తం ఓచకోత ఉంటుంది. సినిమా మొత్తం ఎక్సలెంట్ అనిపించింది, పీక్స్ లెవెల్లో ఉంటుంది సినిమా అయితే. మీకు దాంట్లో సనాతన ధర్మం గురించి, డైవర్షనల్ గురించి ఒక ప్రతి పాయింట్, దేవుడు మీరు ఉన్నారా లేదా అన్నట్టుగా కంటెంట్ మీద బాగా ప్రతి పాయింట్ కూడా రివీల్ చేస్తూ తీసుకెళ్తారు సినిమాని. పీక్స్ లెవెల్లో ఉంటుంది. తప్పకుండా మీ దగ్గర ఉన్న డిఎస్లో వెళ్ళి తప్పకుండా చూడండి అఖండ తాండవం. అఖండ 1కి 2కి తేడా అంటే అఖండ 1లో మనకి మెయిన్గా స్టోరీ లైన్ డివోషనల్ ఉంటుంది, కానీ దీనిలో మనకి సనాతన ధర్మం గురించి బాగా రివీల్ చేస్తారు. సనాతన ధర్మం గురించి 1కి 2కి డిఫరెన్స్ అదే. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా ఉంది సినిమా. మన భారతదేశ చరిత్రలో మన భారతదేశం గురించి సనాతన ధర్మాన్ని ప్రజలందరికీ తెలియజేస్తూ బాలయ్య గారు చాలా యాక్షన్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. సూపర్ హిట్ పిక్చర్. ఈ సినిమాలో సనాతన ధర్మాన్ని మన ఇప్పుడు చూసే ప్రజలందరికీ తెలియజేయడం, యాక్షన్ కూడా చాలా బాగుంది. అఖండ 1కి 2కి తేడా ఏంది? అఖండ 1 ఒక అర్థాన్ని తెలిపారు. అఖండ 2 ఇంకా సంపూర్ణమైన అర్థం వచ్చింది. కుంభమేళ సీన్ కూడా బాగుంది. మిలిటరీ చూపించారు, అది దేశభక్తి దేశభక్తి ఉంది. దేశభక్తి ఉంది. ఓకే, సినిమాలో పాటలు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ.